రమేష్ బైక్ ఎకనామిక్స్ బిల్డింగ్ పక్కగా మెయిన్ రోడ్డుని చీల్చుకుంటూ మువ్వలవాణిపాలెం కాలనీ వైపు దూసుకెళ్తుంది. రాత్రి 10:30 దాటింది. చల్లటి గాలి వీస్తుంది. బీచ్ పొడవున సముద్రం ఉప్పొంగుతున్న అలలఘోష ప్రతిధ్వనిస్తుంది. ఇంత రాత్రిపూట రమ్మన్నదేంటి నీలాంబరి అనుకున్నాడు రమేష్. అతడు ఓ జర్నలిస్టు. ఆడవాళ్ల పేజీలు ఆసక్తికరమైన కథనం ఒకటి రావాలని ఎడిటర్ చంపుకు తినడంతో చివరికి ఆడవాళ్ల జీవితాల మీద ప్రత్యేక దృష్టి పెట్టక తప్పలేదు. ఏదైనా కొత్తగా చెయ్యవయ్యా అంటూ ఎడిటర్ ఇచ్చిన హెచ్చరికతో క్రికెట్ ఆడే ఆడవాళ్లు, యాంకర్లు, బ్యూటీ పార్లర్ వాళ్ళు ఆల్ అవుట్డేటెడ్. వీటన్నిటినీ రొటీన్గా వదిలేసి కొత్తదనం కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి. చివరికి కోళ్ల ఫారం నడిపే అమ్మాయి కథ అయినా రొటీనే అంటాడు. భార్య కాన్పు కోసం ఆసుపత్రిలో ఉండడంతో రమేష్ భోజనం కోసం మెస్ మీద ఆధారపడక తప్పలేదు. వివర్స్ కాలనీలో నీలాంబరి మెస్ చాలా ఫేమస్. నీలాంబరి మెస్ భోజనం చాలా హాట్ గురువు అని అనుకుంటూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. భోజనమే కాదు, ఆ మెస్ నడిపే నీలాంబరి కూడా అంతే హాట్. ఆమె చేతి వంట తిని ఆకలి తీర్చుకునే వాళ్ళకంటే ఆమెను చూసి లొట్టలేసేవాళ్ళు ఎక్కువ ఈ సిటీలో. 40 దాటిన వయసు ఓడించింది ఆమె శరీరం. మంచి పొడవు, బలమైన ఆకృతి, లావు కాదు సన్నమో కాదు, పరిపూర్ణ సమతుల్యత. ముఖ్యంగా ఆమె ముఖంలో ప్రతిధ్వనించే దర్పం, కమాండ్ ఇవి ఆమెను మరింత ఆకర్షణీయంగా మార్చేశాయి. ఆమె మెస్కు ప్రత్యేకమైన రుచితనం ఉంది. తెల్లటి అన్నం, అదిరిపోయే పప్పు, ఓ వెజ్ ఫ్రై, గుమగుమలాడే సాంబారు, వేడివేడి రసం, కరకరలాడే అప్పడం, మజ్జిగతో నిండిన గడ్డ పెరుగు, దాంట్లో కావకాయ. కానీ ఇది కేవలం మనుషుల్లా తినేవాళ్లకే. బకాసురుల్లా మింగేవాళ్లకైతే రేపటి నుంచి రావద్దు అంటూ తేల్చేసింది. రైట్ ఆఫ్ అడ్మిషన్ రిజర్వ్డ్. ఇది నీలాంబరి మెస్ రూల్. ఏంటో ఈ మనిషి అర్థమే కాదనుకున్నాడు రమేష్. మీ మెస్కి పబ్లిసిటీ వస్తుంది, ఇంటర్వ్యూ ఇవ్వండి అని ఎంత పోరుపడ్డా తల ఊపని ఆమె అయితే మీ జీవితంలో ఈ తరమమ్మాయిలకు పనికొచ్చేది ఏమైనా ఉందేమో చూడండి అని అడిగాక సర్లేండి నన్ను ఆలోచించుకొనివ్వండి అందే. ఒకరోజు తర్వాత నా కథ చెప్తాను అంటూ నీలాంబరి ఇంటర్వ్యూకి పిలిచింది. అది కూడా రాత్రిపూట అని తెలిసేసరికి రమేష్ ఆఫీస్లో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. ఇట్ కాల్స్ ఫర్ ఈ సెలబ్రేషన్ అంది ఇంగ్లీష్ ఎడిషన్లో పనిచేసే పిల్ల. ఉండు చూద్దాం, రమేష్కి T20 జట్టులో ప్లేస్ వచ్చిందనుకో, కానీ మన వాడు బౌండరీ కొడతాడా లేక డకౌట్కే పరిమితమవుతాడా అన్నాడు స్పోర్ట్స్ డెస్క్ మీద వాడు. సిగ్గులేదారా? నీలాంబరి చాలా షార్ట్ టెంపర్. మన వాణ్ణి గరిటతో 4 బాది సాంబారు డేగీషాల ముంచిలేపి వడ్డిస్తుంది అంటూ శాపనార్థాలు పెట్టింది ఫెమినిస్ట్ శ్యామల. ఈ లేట్ ఈవినింగ్ ఇంటర్వ్యూతో రమేష్ వర్కౌట్ అవుతాడా కాదా? అప్పటికప్పుడే ఆఫీస్లో స్పాట్ బెట్టింగ్లు మొదలయ్యాయి. నా గురించి తెలుసుకోవాలంటే ముందు సందీప్ గురించి తెలుసుకోవాలి అంది నీలాంబరి. సందీప్ ఎవరో అడిగాడు రమేష్. అతని గురించే చెప్పబోతుంటే అతనెవరని అడగడమేంటి అని అనలేదు నీలాంబరి. తనదైన చిరునవ్వు నవ్వింది. సందీప్ గురించి ఈ ఊళ్ళో తెలియని వాళ్ళు లేరు. డాక్టర్ జెకిల్ అండ్ మిస్టర్ హెడ్ లాంటి వ్యక్తిత్వం అతనిది. తాగకపోతే అతనంత మంచివాడు లేడు. సంపూర్ణ సాధువు. సాయంత్రం 7 దాటిందంటే పాత బస్టాండ్ వైన్ షాప్లో మొదలు పెడతాడు. ఇల్లు మాత్రం ఊరి చివరి ఆఫీస్ దగ్గర. కానీ తాగడం మాత్రం పాత బస్టాండ్ దగ్గర నుంచి స్టార్ట్. ఆ చివరి నుంచి ఎందుకు మొదలు పెడతాడో ఇంతవరకు ఎవరికీ అర్థం కాలేదు. 90 mlతో స్టార్ట్ చేసి తిరుమల టాకీస్ రోడ్డు మీద ఉన్న బజ్జీల దుకాణంలో బజ్జీతో మొదలుపెట్టి ఊర్లో ఉన్న బెల్ట్ షాపుల వెంట నడుచుకుంటూ 90 చొప్పున పుచ్చుకుంటూ రాత్రి 1 గంట వరకు తాగుతూనే ఉంటాడు. ఆ కిక్కులో రోడ్డు మీద పోయే వాళ్లతో గొడవలు. సందీప్ గురించి తెలిసిన వాళ్లైతే చీ అనుకుని వెళ్ళిపోవడం, తెలియని వాళ్లైతే పట్టుకు తన్నడం. తినాల్సినవి తిని తాగాల్సినంత తాగి ఇంటికి చేరి ఓ అరగంట తల్లిని తండ్రిని నానా తిట్లతో తిట్టి ఒక్కోసారి కొట్టి పడుకుంటాడు. హై స్కూల్లో చదివే రోజుల్లో సందీప్ 10th క్లాస్లో జిల్లా ఫస్ట్. మా ఊర్లో ఐఏఎస్ అయ్యేవాడు వీడొక్కడే అని అనుకున్నారు ఊర్లో వాళ్ళు. కానీ డిగ్రీకి వచ్చేసరికి పరమ తాగుబోతుగా మారిపోయాడు. ఎలా మారాడు, ఎందుకు మారాడు ఎవ్వరికీ తెలీదు. కానీ డిగ్రీ పూర్తి చేయలేదనేది వాస్తవం. తండ్రి నారాయణరావు ఊర్లో మంచి పేరున్న ఎరువుల వ్యాపారి. కానీ కొడుకు పనులకు తలదించుకొని బాధపడ్డం తప్ప ఏమీ చేయలేకపోయాడు. ఎందుకురా తాగుతావు, ఆరోగ్యం చూడు ఎలా పాడైపోయిందో, మానేరాదు అంటుంటుంది సందీప్ చెల్లి. బదులుగా ఏడుస్తాడు తప్ప ఏమీ చెప్పడు. సందీప్ గురించిన వార్త చింతలపూడి గ్రామాన్ని స్తంభింపచేసింది. ఇది వన్డే ఇంటర్నేషనల్ అన్నాడు. రాంబాబు అనబడే బుజ్జి తన హీరో హోండా సారాలక్ష్మి బెల్ట్ షాపులో 2 పెగ్గలు తాగాక, కాదన్నా ఇది T20 అన్నాడు రాజేంద్ర. పెద్దవాణ్ణి కదా, ఆలోచించే మాట్లాడుతున్నాను అన్నాడు బుజ్జి. ఇంతకీ సందీప్ సృష్టించబోతున్న సంచలనం బ్రేక్ తర్వాత అని నాటకీయంగా అంది నీలాంబరి. రమేష్ గారు టీ చల్లారిపోతుంది, తాగండి అంది నీలాంబరి. ఆమె నేరేషన్ బాగుండడంతో ఆలోచనలో కొట్టుకుపోతున్న రమేష్ తెప్పరిల్లి టీ అందుకున్నాడు.
ఇక మా గొడవకొస్తే మా అమ్మ పేరు సావిత్రి. పేరుకు తగ్గట్టే సినిమా సావిత్రిలా సౌమ్యురాలు. మాకు నాన్న, అతను ఉన్నాడో లేదో తెలియని బాపతు. తండ్రి అనేవాడు పూర్తిగా ఉంటే ఒక రకం, లేకపోతే ఒక రకం, ఉండి లేకపోతే నరకం. అదే మా అమ్మకైతే భర్త అనేవాడు ఉండి లేని నరకం. నాన్న వల్ల వచ్చిన నాన్న నరకం మా నాన్న ఏసిటోబాగా చేసేవారు. జీతం కన్నా గీతం ఎక్కువ. నాకు చెల్లెలు, తమ్ముడు. మేము పుట్టాక మా నాన్న తన వయసుకి సగం వయసుండే అమ్మాయితో సంబంధం పెట్టుకున్నాడు. మా అమ్మని వదిలేసి ఎక్కువగా ఆమె దగ్గరే ఉండేవాడు. సంవత్సరానికి 2-3 సార్లు మాత్రమే మా ఇంటికొచ్చేవాడు. పండగలొచ్చినంత తరచుగా మా నాన్న వచ్చాడు అంటే మా అమ్మకి ఆనందమా భయమా అనేదే అర్థం కాని పరిస్థితి. ఆ 3-4 రోజులు మమ్మల్ని ఎంతో ప్రేమగా చూసే మా అమ్మ మమ్మల్ని పూర్తిగా మర్చిపోయి ఆయన సేవలో మునిగిపోయేది. ఆయన కూడా మా మీద ఎప్పుడు పెద్దగా ప్రేమ చూపించేవాడు కాదు. అధికారంతో మాట్లాడేవాడు, గంభీరంగా ఉండేవాడు. తాను చేస్తున్న పని పట్ల సిగ్గుతలా ఉండేవాడని మాకెప్పుడూ అనిపించలేదు. తుఫాను వెలిసినట్లు అతను వెళ్ళిపోయేవాడు. చీకట్లు, మబ్బులు తొలగి ఆకాశం వెలిగినట్టు మా మనసులు వెలిగేవి. అలా అని మాకు కష్టాలు లేవని కాదు. ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డాం. మా పొలానికి కౌలుదారులు ఉన్నా వాళ్ళు సరైన సమయానికి డబ్బిచ్చేవాళ్ళు కాదు. మా అమ్మ ఒక ప్రైవేట్ స్కూల్లో టీచర్గా పనిచేసేది. కొన్ని చోట్ల పని వాతావరణం పర్లేదనిపించేది. కానీ ఒక్కో స్కూల్లో ఒక్కో కామపిశాచి ఎదురయ్యేది. అంతే. అయితే వాడు స్కూలు వదిలేయాలి, లేదా మా అమ్మ స్కూలు మానేయాలి. అంతలా వెంటాడి వేధించేవాళ్ళు. ఇది బయటకు చెప్పి తిరగబడే ధైర్యం మా అమ్మకి లేదు. అందుకే నిశ్శబ్దంగా అక్కడి నుంచి వెళ్ళిపోయి మరో చోట చేరేది. క్రమంగా మాకు అర్థం కావటం మొదలైంది. మా అమ్మ స్కూల్ మారిందంటే ఎందుకో రక్తం మరిగిపోయేది. కానీ ఏం చేయలేని అసక్తత. నాకైతే మృగాళ్ళని పొడిచి చంపేయాలనిపించేది. ఎప్పుడైనా ఓదార్చబోతే ఏం కాదులేరా, ఇంటికి దగ్గరగా ఉండాలనుకుని మారిపోయాను అనేది. లేదంటే జీతం పెంచనన్నారు, అందుకే మారాల్సొచ్చింది అని సమర్థించేసేది. పక్కింట్లో ఉండ అన్నయ్య గారు ఓసారి చేపట్టుకున్నప్పుడు నిగ్రహించుకోలేక ఏడ్చేసేది. మా తమ్ముడప్పుడు 14వ ఏట ఉన్నాడు, నాకు 18. వాడు ముందు నడిచాడు. పదక్క, వాడి సంగతి చూద్దామని ఇద్దరం వెళ్ళి అన్నయ్య గారిని వాళ్ళ ఆవిడ ముందే చితక్కొట్టడం చాలా సంతోషం వేసింది. అన్నయ్య గారు ఇల్లు మారిపోయారు. కానీ అమ్మ భయపడింది. ఇంకా ఎలాంటి గొడవలు ఎన్ని చూడాలో అని, అందరూ ఏమనుకుంటారో అని. ఇలా అటుపాట్లు ఎదుర్కొంటూ పోతున్న మా జీవితంలోకి నాన్న మళ్ళీ ప్రవేశించాడు. ఈసారి శాశ్వతంగా. ఎందుకంటే ఆయన ఉంచుకున్న అమ్మాయి అతన్ని వదిలేసింది. అంతేకాదు ఏసీబీ కేసులో చిక్కుకొని ఉద్యోగం కూడా కోల్పోయాడు. మా నాన్న ఎప్పుడో ఒకసారి వచ్చి వెళ్ళేవాడు. ఆ కారణంగా సమాజం మమ్మల్ని చిన్నచూపు చూసింది. స్నేహితుల ఇళ్లలో బర్త్డే పార్టీలకైనా ఫంక్షన్లకైనా ఎవ్వరూ పిలిచేవారు కాదు. అయినా కొంతమంది నిజంగా మంచివాళ్లే. అవసరం లేని చర్చలు లేకుండా మామూలుగా మెలిగేవాళ్ళు. ఒక్కోసారి అనిపించేది పొలం కౌలు రాకపోవడం, అమ్మ వైపు ఏమైనా అవకాశం ఉంటుందన్నట్టు చూడడం, ఇవన్నీ ఓ మగజీవి ఇంట్లో లేకపోవడం వల్లే కదా అని. కానీ అదే లోటు మా అనుబంధాన్ని మరింత పెంచిందనుకుంటా. నేను, మా చెల్లెలు, తమ్ముడు, అమ్మ మేమంతా ఒకరికొకరు అండగా ఎప్పుడైనా ఏదైనా చేయగల ధైర్యం ఉండేది. మా నాన్న తిరిగి వచ్చాడు, కానీ ఆయన మనవాడేనా అన్నట్టుగా అనిపించేది. మా కుటుంబానికి సంబంధం లేని వ్యక్తిలా, ఓ పరిచయం లేని అతిథిలా కనిపించేవాడు. సంతోషంగా ఉండే కుటుంబాలన్నీ ఒకేలానే సంతోషంగా ఉంటాయి. దుఃఖంతో ఉన్న కుటుంబాలు మాత్రం దీని పద్ధతిలో అవి దుఃఖంగా ఉంటాయి అంటాడు టాల్స్టాయ్ కార్నికోవాలో. మా కుటుంబం విషయంలో అతడు తప్ప ఎంత బాధ ఉన్నా మా దారిని మేము సంతోషంగానే ఉన్నాం. ఈయన వల్ల సంతోషం పోయిందే. టాల్స్టాయ్ అన్నట్టుగానే ఓ హోటల్లోనో రైల్వే స్టేషన్లోనో యాదృచ్ఛికంగా కలిసిన వాళ్లకు కామన్గా ఉండే విషయాలు ఎక్కువ ఉంటాయి. మా నాన్నకి మాకు ఉన్న రిలేషన్తో పోలిస్తే చాలా సహజంగా మా మధ్య ఓ గోడ కట్టినట్లుగా, ఇంట్లో కలరా వ్యాధి తిరుగుతున్నట్లుగా అసౌకర్యంగా మారింది. ఎప్పుడూ నవ్వుతూ ఉల్లాసంగా ప్రేమగా మాట్లాడుకునే మేము ఒక్కసారిగా ఫార్మల్ సంభాషణకు పరిమితమయ్యాం. చెప్పడం ఆపి నీళ్లు తాగి ఓ గ్లాసు రమేష్కిచ్చింది నీలాంబరి. అలవాటు లేని ఆ పోసన పడితే మూతి మీసాలు కాలయ్యని ఎప్పుడైనా విన్నారా అంది. బిత్తరపోయిన రమేష్, విన్నాను, కానీ మీ కథకి ఆ పొసనకి సంబంధం ఏంటో అర్థం కావడం లేదు అన్నాడు. మా నాన్నకి మమ్మల్ని కనిపారటమే తప్ప మా బాధ్యతలు తీసుకోవడం అస్సలు తెలీదు. ఆయనకి తన సుఖమే ప్రధానం. ఒక సంపూర్ణ స్వార్థపరుడిలా జీవించిన ఆయన అకస్మాత్తుగా ఓ మంచి తండ్రిగా మారాలని నిర్ణయించుకున్నాడు. ఆయనకు చిన్నతనం నుంచి ఓ స్నేహితుడు ఉన్నాడు. ఇద్దరు సావసగాల సినిమాలో సత్యనారాయణ గుమ్మడిలా నీకు కొడుకు పుట్టినా నా కూతురు పుట్టినా వాళ్ళిద్దరికి పెళ్లి చేద్దామనుకున్న మాట ఇప్పుడు ఆయనకు మళ్ళీ జ్ఞాపకం వచ్చింది. ఆ ఫ్రెండ్ని వెతుక్కుంటూ వెళ్ళాడు. ఆయన అప్పటికి ఆర్థికంగా బలంగా ఉన్నాడు. ఆయన కుమారుడు కూడా వ్యాపారంలో తోడుగా నిలిచి ప్రయోజకుడయ్యాడు. వాళ్ళ ఇల్లు, ఆధునిక జీవనశైలి చూసి ముచ్చటపడిపోయాడు. అంతే, ఆ సంబంధం ఖాయం చేసేశాడు.
బల్లుని పెళ్ళయింది. మా నాన్న ఒక్కసారిగా మంచి తండ్రిగా, మంచి స్నేహితుడిగా మారిపోయాడు. కానీ నా జీవితమే నాశనమైపోయింది. ఎన్నో ఆశలతో మొదటి రాత్రి గదిలోకి వెళ్ళాను. వాడి నుండి గుప్పమని మందు, ఇంకా గుట్క కలిపిన కంపు కడుపు తిప్పి కడుపు రాకుండానే వాంతయింది. వాడి పేరు సందీప్. ఆనందబాబు అన్నట్టు మా పెళ్లి ఒక వన్డే ఇంటర్నేషనల్ మాదిరిగా ఒక రోజులో ముగిసిపోయింది. స్నేహితుడి మోసానికి కలతొచ్చింది. కూతురి జీవితాన్ని నాశనం చేశానన్న పశ్చాత్తాపంతో మా నాన్న కన్ను మూశాడు. కానీ ఆయన అంటించిన సందీప్ని జీవితం నుంచి వెళ్ళగొట్టడానికి దాదాపు స్వైన్ ఫ్లూ నుండి బయటపడినంత పని అయింది. మా అబ్బాయి బంగారం, వాడిని ప్రేమగా చూసుకుంటే వాడిలాంటి మంచివాడు ఇంకెవరో ఉండరు అని మామగారు అత్తగారు చెప్పారు. మా అన్నయ్యకి పెళ్లి ఇష్టం లేదు, కానీ నేను ఎంతో చెప్పించి ఒప్పించాను. మా అన్నయ్య కొంచెం పాడయ్యాడన్నమాట నిజమే, కానీ పెళ్లితో అన్న బాగుపడతాడు అనుకున్నా. అంది అతని చెల్లి. నా జీవితం ఓ పరీక్ష నాలుకైంది రమేష్ గారు. మా అమ్మ మంచి భార్యగా, భర్త చెప్పిన సంబంధానికి ఒప్పుకుందే కానీ తన జీవితంలో నా జీవితం నాశనం కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోలేదు. నాన్న మంచి స్నేహితుడిగా, తండ్రిగా మారిపోవాలని నా జీవితాన్నే పణంగా పెట్టాడు. సాటి స్త్రీలై కూడా పూర్తిగా చెడిపోయి ఇంకో 2 ఏళ్ల కంటే బతకని సందీప్ని నాపై ప్రయోగం చేశారు. మా అత్తగారు ఆడపడచ్చు, వాళ్ళు మాత్రం మంచి తల్లి చెల్లెలైపోయారు. మన జీవితం మీద మనకి కంట్రోల్ లేకుంటే ప్రతి కుక్క మన జీవితంతో ప్రయోగాలు చేస్తాయి. అందుకే ఓ వయసు వచ్చాక, ఇంగిత జ్ఞానం పెరిగిన తర్వాత మన మంచి చెడు ఏదో మనమే నిర్ణయించుకోవాలి. దానికోసం తల్లిదండ్రులను ఎదిరించాల్సి వచ్చినా సరే. ఇది చెప్పడానికే నా కథ మీకు చెప్పాల్సి వచ్చింది రమేష్ గారు. నాలాంటి వారు ఎవరైనా కథ చదివి తమ నిర్ణయం తామే తీసుకోగలిగితే చాలు. అంది నీలాంబరి. ఈ మెస్ ఆర్థికంగా నన్ను నిలబెట్టింది. నా తమ్ముడు, చెల్లి పెళ్లిళ్ళు చేసుకున్నారు, జీవితంలో స్థిరపడ్డారు. మా అమ్మ ఇప్పుడు హాయిగా ఉంది అంటూ ముగించింది నీలాంబరి. అది సరే, మీ కథ స్ట్రైట్గా చెప్పకుండా సందీప్ కథ ముందెందుకు చెప్పారు అడిగాడు రమేష్. మీ ఎడిటర్ మంచి స్టోరీ ఇమ్మన్నాడు రమేష్ గారు. కానీ రీడబిలిటీ ఉండాలంటే ఎలిమెంట్ ఆఫ్ సస్పెన్స్ ఉండాలి. తాగుబోతులు, దెయ్యాలు ఇవే పాఠకులను ఆకర్షిస్తాయి. వాటిని ఉపయోగించి కథ చెప్తే నాలాంటి డ్రై జీవితం కూడా ఆసక్తికరంగా మారుతుంది. అంది నీలాంబరి. అమ్మ బాబోయ్, మీరు రచయిత్రి అయిపోయేవాళ్ళు ప్రయత్నిస్తే అన్నాడు రమేష్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.